పూర్వం హయగ్రీవుడని ఓ రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు అమ్మవారి కోసం భయంకరమైన తపస్సు చేశాడు. అమ్మ ప్రత్యక్షమైంది. నాకు చావు లేకుండా వరం ఈ తల్లి అన్నాడు. నువ్వు ప్రకృతి విరుద్ధమైంది అడుగుతున్నావు, సరే ఇంకొక గుర్రం తలకాయ ఉండి మానవ శరీరం ఉన్నవాడితో మాత్రమే నేను మరణించాలి అని కోరుకున్నాడు. విష్ణుమూర్తి ఓ సందర్భంలో బాగా రాక్షస సంహారం చేసి ఎక్కుబెట్టిన విల్లు ఇలా పెట్టి అలాగే నిద్రపోయాడు. పోతే ఏం చెయ్యాలి అని అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దేవతలు. ఎందుకు? రాక్షసులు మళ్ళీ ఆయన నిద్ర చూసి పెచ్చుమీరిపోయారు. ఆయనను లేపాలి. లేపే సాహసం ఎవరు చేయలేరు విష్ణుమూర్తిని. అప్పుడు పరమేశ్వరుడు మాట చెప్పాడు. ఆయన ఏ వింటికైతే ఇలా బిగించి పెట్టాడో ఆ వింటిని కనుక కొంచెం శబ్దం చేస్తే ఆయన దానంతటా ఆయన లేచి ఆయన మనకందరికీ సహకారంగా ఉంటారు. దేవతలు ఇచ్చేటటువంటి యజ్ఞయాగాదుల్లో హవిస్సులు ఆయన తీసుకుంటారు, లేకపోతే మీరు చేసే యజ్ఞాల్లో ఆయన తీసుకోరు, లేపండి. వెంటనే ఒక చిన్న పురుగుని వాళ్ళు తయారు చేసి ఆ వింటి నారని కొరికేట్టుగా తయారు చేశారు. ఆ వింటి నార అది కొరికేటప్పటికి ఆ వింటి విష్ణుమూర్తి యొక్క వింటి వేగానికి విష్ణువు శిరస్సు ఛేదం అయిపోయింది శరీరం నుంచి, అంత బలంగా వెళ్ళింది. అప్పుడు అంతా వెతికి ఒక గుర్రం తలకాయ తీసుకొచ్చి పెడితే ఆవిర్భాగాలన్నింటినీ కూడా ఆయన తీసుకోవడం, వేద పరిరక్షణ అనేటటువంటిది కూడా అక్కడి నుంచి యజ్ఞయాగాదుల యొక్క పరిరక్షణ జరిగింది అని ఒక కథ.